ఓం గురుభ్యో నమః. అన్నిటికంటే మూలమండి సంగీతం అండి. మనం ఆ సంగీతానికి ఎలాంటి వెస్ట్రన్ అయినా ఇండియన్ అయినా మనం ఈ యొక్క ఆధ్యాత్మికంలో సంగీతం డివోషనల్ అయినా చాలా ఆనందపడుతూ ఉంటాం, హంప్ చేస్తూ ఉంటాం. అలాంటి ఈ యొక్క సంగీతానికి ఈ యొక్క చక్కగా త్యాగరాజుల గురించి రెండు విషయాలు మాట్లాడుకుందాం. చిన్ని విషయాలు. 96 కోట్ల సార్లు ఆయన ఈ యొక్క సాక్షాత్తు శ్రీరామ మంత్రాన్ని, తారక మంత్రాన్ని జపించారట. జపించి రాముడి యొక్క సాక్షాత్కారాన్ని పొందారట. అలాగే భక్తి కానీ ఆయనకి జ్ఞానం మిళితమైన ఆయన ఎన్నో కీర్తనలు రాశారండి. మన దైవానికి చేరువయ్యేలాగా ఎంత మంచి కీర్తనలో రాశారట. ఆ శ్రీరాముడి నుంచి అనంతమైన భక్తితో ఆ త్యాగరాజటండి 24,000 కీర్తనల్ని రచించారని మనకి అంచనా అట. మిగతావి మనకి వెలుగులోకి రాలేదు అంటారు. అలాగా 8,000 కీర్తనలు మాత్రమే మనకు ఇప్పుడు లభ్యమవుతున్నాయట. అంటే ఆ సాక్షాత్తు ఆ భక్తి మార్గంలో నవవిధ యొక్క భక్తి రీతుల్లో ఇటు దాస్యం కానీ, ఆత్మ నివేదన కానీ అధిక ప్రాధాన్యత ఇచ్చారట. సహజమైన యొక్క భక్తి అంటే ఆయన మీద అవిరమితమైన ఆర్తి, ఆ భగవంతుడు శరణాగతి అంతలాగా విధేయత, ఆయనకి విన్నపాలు మనం చేసుకోవడం, అదే వేడుకోలు స్వామి అని రసరమ్యతాట, సారమార్థికాట, తర్వాత చింతన వంటి మధుర భావోద్వేగాలు ఆయన కీర్తనలో మనకట ఎన్నో మిళితమయ్యి మనకి ఉన్నాయట. అలాంటి త్యాగరాజు వారు అటు రాముడి మీద అపార భక్తికి పలు విధాలలో, పలు యొక్క కోణాలలో అపురూపంగా ఆయన యొక్క కీర్తనలో మనం వెంటేనటండి ఆ శ్రీరాముడి యొక్క కీర్తనలో 108 సార్లు ఈ శ్రీరాముడి యొక్క నామాలను వెల్లడిస్తుందట, ఆయన యొక్క కీర్తినట. అలాగా ఆ రామభక్తిని చాటడంలో ఆయన తప్ప ఇంకెవరు లేరు అంటారు. అలాంటి రామభక్తి వైభవాన్ని పరిపూర్ణంగా ప్రకటిస్తున్నారట. ఎందుకంటే ఆయన రాసిన ఈ యొక్క కీర్తనలు కానీ ఎంత అద్భుతంగా ఉంటాయంటే శిరశ్చరణీయంగా. కొంతమంది మహానుభావులు ఎంతోమంది సంగీత కళాకారులు ఉంటారు చూసండి, వాళ్ళకి నిజంగా పాదాలకు మనం నమస్కరించాలనిపిస్తుంది. ఎందుకంటే సాక్షాత్ ఆ భగవంతుడు, అంతరాత్మలో ఉన్న భగవంతుడు వాళ్ళ చేత పూర్వజన్మ కర్మఫలాన్ని చక్కగా వాళ్ళ చేత అలా పాడించుకుంటున్నాడా అనిపిస్తుంది. అందులో అన్నమయ్య సినిమాలో అన్నమయ్య కూడా ఒకటి కదండి. జై గురుదేవ్ అండి.